ఫైనల్ గా అలేఖ్య చిట్టి పికల్స్ నుంచి వాళ్ళ సిస్టర్ గారు అయితే రియాక్ట్ అయ్యారు. అసలు ఎందుకు ఇలా తిట్టవలసి వచ్చింది, అతనేమన్నారు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పేస్తా. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకటే టాపిక్, అది అలేఖ్య చిట్టి పికల్సే. వామ్మో, అసలు ఎంతలా ట్రెండ్ అవుతుందంటే ఏకంగా న్యూస్ ఛానల్స్ వరకు వెళ్లిపోయింది. దెబ్బకి ఒక్క రోజులోనే 35,000 మందికి పైగా రిపోర్ట్స్ కొట్టారంట వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి. అలా ఉంది మరి మన సోషల్ మీడియా పవర్. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే, అలేఖ్య చిట్టి పికల్స్ ఒక అతనికి అమ్మనా బూతులు తిట్టింది కదా, అయితే ఆ వాయిస్ మెసేజ్ అతనికి పెట్టాల్సింది కాదు, కానీ అతనికి వెళ్ళిపోయిందని ఆమె చెప్తుంది. అంటే ప్రతిరోజు వీళ్ళకి 100 మెసేజెస్ వస్తూ ఉంటాయంట వాట్సాప్ నుంచి. సో అందులో ఒక అతను పికిల్స్ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయని చాలా వల్గర్ గా మెసేజ్ చేశారంట. సో అక్కడ వాట్సాప్ చాట్స్ చాలా ఉన్నాయి, అందులో ఒకరికి పెట్టబోయి వేరే వాళ్ళకి వాయిస్ మెసేజెస్ తిడుతూ పెట్టేశారంట. ఒక 5 మినిట్స్ తర్వాత మెసేజ్ ని డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అయితే కొట్టేశారు. అంతలోపే అతను ఆ వాయిస్ ని స్క్రీన్ రికార్డ్ చేసి ఒక్క నైట్ లోపే సోషల్ మీడియాని షేక్ చేయించాడు. సోషల్ మీడియాలో ఆ వాయిస్ ఫుల్ గా వైరల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈమె మళ్ళీ అతని చాట్స్ కి వెళ్ళి, ఇది వేరే వాళ్ళకి పెట్టాల్సింది మీకు పెట్టేసా, సారీ అని చెప్తూ అప్పుడు రియాక్ట్ అయ్యారంట. అసలు ఈమె చెప్తుంది కొద్దిగా కూడా నమ్మశక్యంగా అయితే లేదు. ఎందుకంటే పొరపాటున అతనికి పెట్టేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సారీ చెప్పేయాలి. కానీ ఈమె ఆడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పుడు ఈ కారణం చెప్తుందంటే క్లియర్ గా తెలిసిపోతుంది ఇక్కడే. పోనీ పొరపాటున పెట్టేశారు ఓకే, మరి ఎవరి దగ్గర నుంచి అయితే తిడుతూ మెసేజ్ వచ్చిందో వాళ్ళ స్క్రీన్ షాటో లేదా ఒక వాయిస్ రికార్డో పెట్టాలి కదా, అప్పుడే కదా ఈమె చెప్తుంది నిజమా అబద్ధం అనేది క్లియర్ గా తెలుస్తుంది. అసలు ఏ ప్రూఫ్స్ లేకుండా ఇలా చెప్తున్నారంటే ఎవరైనా సరే అది ప్లాన్ చేసి చెప్తున్నారనే అంటారు. ఎలా ఆన్సర్ ఇవ్వాలో తెలియక ఈ ప్లాన్ వేసినట్టు క్లియర్ గా అర్థమైపోతుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇది నిజమే అంటారా లేదా ఏదో చెప్పాలి కాబట్టి ఇలా ప్లాన్ చేసి చెప్పేశారంటారో కామెంట్ చేయండి.